పచ్చని స్వరూపం కలిగిన ఓ భూదేవి, నేను ఎక్కడుంటాను? విష్ణువు పక్కన ఉంటాను. రెండవది ఎక్కడుంటానో చెప్తుంది అమ్మ. వసామ్యథార్కే చ నిశాకరే చ, సూర్యుని యందు నేనుంటాను, చంద్రుని యందు నేనుంటాను. మహాలక్ష్మి ఉంటుంది అక్కడ. అందుకే మనం సూర్యుడికి త్రిసంధ్యల్లో నమస్కారం చేసేది, ఎందుకంటే అందులో మహాలక్ష్మి రూపం ఉంది కనుక. చంద్రుడికి నమస్కరించేది కూడా మన సంప్రదాయంలో ఉంది, పూర్ణచంద్రారాధన ఇత్యాదులు, చంద్రబింబం నందు ఆ రూపంలో నేను ఉంటాను. దీన్ని బట్టి లక్ష్మిని ఎక్కడెక్కడ భావించాలో చూడండి ఇక్కడ. అంతేగా నాకు సూర్యుడు ఉంటాడు కనుక ఆయనకో పూజ, చంద్రుడు ఉంటాడు కనుక ఆయనకో పూజ చేస్తే తప్పు లేదు. కానీ సూర్యచంద్రాదుల యందు లక్ష్మీ స్పృహ కలగాలి. ఇప్పుడు వింటున్న ప్రతి వాటి యందు మీరు ఆ పట్టిక రాసుకుని ఆ పట్టిక లక్ష్మీ రూపమైన భావన కలిగితే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభించి తీరుతుందండి. అందుకే అమ్మవారు పైగా అత్రి అంటాడు, ఈ అధ్యాయం వింటేనే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని. అంత శ్రద్ధగా వింటే అధ్యాయానుకున్న ఫలితం తెలుస్తుందండి. ఇక్కడ ఎక్కడుంటానో చెప్తాను చూడండి. నిజంగా మీకు ఇక్కడ లక్ష్మి ఉన్న ఫీల్ రాకపోతే చెప్పండి.